ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై గలమెత్తిన కూటమి నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన వైసీపీ నేతల విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో వైసీపీ ఎంపీలపై ఘాటు విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశంపై మౌనం వహిస్తున్నారని బొత్స ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అఖిల పక్షాన్ని తీసుకుని కేంద్రం వద్దకు వెళితే తాము వెంట వస్తామని బొత్స స్పష్టం చేశారు. వైసీపీ పార్లమెంట్ సభ్యులకు వచ్చి పౌరుషం లేదంట, వాళ్ళు మాట్లాడలేదంట. ఆ రోజు వచ్చేట ఉప్పు కారం కావాలంటానికి ఈ నాయకులు వచ్చి పంపిస్తారంటే ఉప్పు కారాన్ని. ఇప్పుడు 20 మంది పార్లమెంట్ సభ్యులు ఏం తింటున్నారు, ఎందుకు మాట్లాడట్లేదు? సరే, ప్రతిపక్షాలు ఏమనుకున్నా, వారు ఏం మాట్లాడుకున్నా ఇది మాకు సంబంధం లే, మేము మీకు మాటిస్తామని చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి లేదా? అధికారంలో ఉన్న వాళ్ళు ఎన్ని డొక్క తిరుగులు తిరిగినప్పటికీ, వాళ్ళు ఏం మాట్లాడుకున్నప్పటికీ మన పార్టీ బాధ్యతగా మన పార్టీ ఇచ్చిన నినాదం ఒక్క సాధించుకోవడమే మనం తాగలేదు చేయం. మాకేం పేర్చడం లేదు. ఎవరు దీనికోసం పోరాటం చేసినా వాళ్ళు వెనకైతే మేము వస్తాం, ఆ శిల్పాన్ని ఆపడమే మనం చేయమని చెప్పి నేను చెప్పాను.